హాయ్ అండి అందరికీ. ఇలా వారమంతా వండిన కూరగాయలతో రెండు అయితే పక్కన పెట్టేసుకొని ఇలా వారం చివరిలో అయితే సాంబార్ పెట్టుకుంటానండి. ప్రతి శనివారం మా ఇంట్లో అయితే సాంబార్ పెట్టుకుంటామండి. చాలా బాగుంటుంది. ఏం లేదండి, కుక్కర్లో కొంచెం కందిపప్పు పెసరపప్పు వేసుకొని మెత్తగా ఒక 6 విజిల్ అయితే వేయించేసుకోవాలండి. తర్వాత అదే కుక్కర్లో పప్పు పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్లో ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసుకొని తర్వాత ఉప్పు పసుపు కారము చింతపండు రసం కొంచెం కొబ్బరి కూర వేసుకొని సాంబార్కి తగ్గనండి వాటర్ అయితే వేసుకోవాలండి. తర్వాత అవన్నీ కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవడమే. పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత 2 మరుగులు మరిగించుకొని అందులో కొంచెం సాంబార్ పొడి కొంచెం బెల్లం అయితే వేసుకొని ఒక మరుగు మరిగించుకోవాలండి. తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు కోసమని కొంచెం నూనె వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేయించుకొని బాగా వేసుకొని సాంబార్లో వేసుకుంటే మన ఎంతో మిగిలిపోయిన ముక్కలతో చేసిన సాంబార్ అయితే రెడీ అయిపోద్దండి. టేస్ట్ అయితే